వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం జిమ్ కి వెళ్ళి జిమ్ చేయాలి కానీ జిమ్ లో కూడా క్రింజ్ చేసే జిమ్ గర్ల్స్ ని. అంటే ఒకప్పుడు ఇండియాలో వారియర్స్ అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, పద్మావతి. బట్ ఇప్పుడు మాత్రం అమ్మాయిలు జిమ్ కి వెళ్ళి జిమ్ కొడితే చాలు వారియర్స్. ఇల్లు వారియర్స్. అమ్మాయిలందరికంటే స్ట్రాంగ్ ఇల్లు, అమ్మాయిలందరికంటే నార్మల్ అమ్మాయిల కంటే డిఫరెంట్ ఇల్లు అన్న కోమాలో బతికేస్తున్నారా ఇల్లు. మళ్ళీ జిమ్ కి వెళ్ళి చేసేది క్రింజ్. నారీ శక్తి అని అంటారు, ఉమెన్ పవర్. నారీ శక్తి అంటే జిమ్కి వెళ్ళి బలం పెంచుకున్నంత మాత్రాన దాన్ని శక్తి అంటారా భయ్యా? ఈ శక్తులన్నీ జిమ్కి వెళ్ళి బలం పెంచుకొని శక్తి పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ మళ్ళీ జిమ్ చేసేటప్పుడు జిమ్ లో అమ్మాయిలు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు భయ్యా. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు అక్కడ ఉండే అబ్బాయిలకి ఇంకేం మోటివేషన్ అవసరం లేదు. వాడు ఆ అమ్మాయిని చూసి, అంటే ఆ అమ్మాయి ఇచ్చే పోజులు, ఆ అమ్మాయిని చూసి 20 పుషప్స్ ఎక్కువ కొట్టేస్తాడు. అందుకే 20 పుషప్స్ వాడు ఎక్కువ కొట్టొద్దు, వాడి హెల్త్ ఖరాబ్ కావద్దు, వాడికి హార్ట్ అటాక్ రావద్దని కొన్ని జిమ్లలో అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ టైమింగ్స్ పెడతారు. కానీ కొన్ని జిమ్లలో అమ్మాయిలని అబ్బాయిలని ఒకేసారి దూర్చుతారు. అది క్రింజ్ అయిపోద్ది. జిమ్ అంటేనే కష్టం, జిమ్ అంటేనే కష్టపడే ప్లేస్. ఇంకా జిమ్ కష్టాలంటదేంట్రా? మళ్ళీ క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అనుకుంటది కానీ కంటెంట్ లేని కథలు రా ఇవన్నీ. అంటే మరి కంటెంట్ లేనప్పుడే ఏం చేయాలో అర్థం కాక అమ్మాయిలు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూపియడాలు అవి చేస్తారు. జాంపల్ని అమ్మకాయలు. ఆ పుషప్స్ కూడా సరిగ్గా కొట్టడం రావట్లేదు ఈవిడకి. మళ్ళీ జిమ్ కష్టాలంట. లాల్. అక్క నువ్వు జిమ్కి వెళ్ళి చేసేది జిమ్ కాదు, కోతి గంతులు. అంటే ఇట్లా కోతులు కూడా వస్తాయి భయ్యా జిమ్ కి. మళ్ళీ కోతులు జిమ్ లో ఎవరూ లేని టైంలో వెళ్తాయి. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు వెళ్తే కోతి గంతులు వేయడానికి వాళ్ళు ఛాన్స్ ఇయ్యరు, హట్ 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 అని దొబ్బేస్తారు. అది పాయింట్. అందుకే ఎవరు లేనప్పుడే వీళ్ళందరూ వెళ్ళి వీడియోలు తీసుకుంటారు జిమ్ లో. కోతులు. క్రింజ్ కోతులు. మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నది మనకి చాలా ప్రూఫ్లలో దొరుకుతుంది. దాంట్లో ఇదొకటి. ఫ్యూచర్ లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకో. అరే మన ఛానల్ కి సపోర్ట్ చేయరా. ఇలాంటి కంటెంట్ ఎక్కడ దొరకదు నీకు. సబ్స్క్రైబ్ చేసుకో. రియాలిటీ కంటెంట్ అది. గుడ్. 4 झटका नहीं बिल्कुल स्लो. ఇదేందయ్యా ఇది? ఇదేంట్రా ఇది? गर्दन ऊपर देख. चल अप. వెరీ గుడ్. ఇంట్లో మొగుడు చిన్నగా అరిచినా గాని, తిట్టినా గాని, కొట్టినా గాని వెళ్ళి కేసులు వేసేస్తారు, కోర్టుకి లాగేస్తారు. కానీ జిమ్ లో మాత్రం జిమ్ కోచ్ గాడు పిర్ర మీద బాతలు పెట్టి కొట్టినా గాని భరిస్తారు. వావా జెన్జీ జనరేషన్ అంటే మామూలుగా లేదురా. అందుకే నేను రోస్ట్ చేస్తున్నా. రోస్టింగ్ మనకి చాలా అవసరం. ఏంటి అది ఇప్పుడు పోజా? ఆ డ్రెస్ ఏంట్రా అంత టైట్ ఉంది అని నేనన్నట్లా భయ్యా. అక్కడ కమెంట్లలో అంటున్నారు ఎదవాళ్ళు. అరే జిమ్ కాస్ట్యూమ్ అంటేనే అంటారా, డ్రెస్ టైట్ ఉండదు. టైట్ ఉంటేనే అది కాస్ట్యూమ్ అంటారు. దాన్ని జిమ్ కాస్ట్యూమ్ అంటారు. అది జిమ్కి వెళ్ళే వాళ్ళు టైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. టైట్ ఉంటేనే జిమ్కి వేసుకోవాలి. అది అరటి తోటకెళ్ళి అరటాకులు తీసుకొని రారా అంటే అరటి పండు పట్టుకొని ఏదో చేశారంట. మరి జిమ్కి వెళ్ళి జిమ్ చేసుకోకుండా జిమ్ లో క్రింజ్ ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. జిమ్ కంటే వీళ్ళు వీడియోలకి పెట్టే ఎఫర్టే ఎక్కువ. అట్లుంటది ఈ జిమ్ గర్ల్స్ తోని. గైస్, ఈ సంక్లిష్టమైన సమయంలో నేను నా అంతర్గత భావాన్ని మీతో పంచుకుంటాను. ఇది నాకు చాలా సహాయపడింది భయ్యా. ఇక్కడ అత్యంత లాభకరమైన విషయం ఏంటంటే క్రాష్ గేమ్. ఇది చాలా మందికి చాలా డబ్బులు ఈజీగా సంపాదించుకోవడానికి సహాయపడింది భయ్యా. ఈ ఆటను ఎలా ఆడాలంటే సులభం భయ్యా. విమానం కూలిపోతూ ఉంటది, అక్కడ మీరు డబ్బులు పెట్టాలి. కూలిపోక ముందు అక్కడ మీరు డబ్బులు గెలిచేసుకుంటారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సమయంలో నా నేమ్ కోడ్ ని ఉపయోగించడం ద్వారా ఈ గేమ్ లో మీరు 1,50,000 అంటే 150 ఉచిత స్పిన్లను పొందవచ్చు భయ్యా. నేను కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి క్రాష్ గేమ్ ఆడండి, డబ్బులు సంపాదించుకోండి. గో విత్ ఆన్ యువర్ ఓన్ రిస్క్ మావా. Set in a virtual world and does not represent real life. Take frequent breaks and play responsibly. మళ్ళీ జిమ్మర్స్ గుద్దని బ్యాక్ అన్నారు, గ్లూట్స్ అంటారు. గ్లూట్స్. ఆ గ్లూట్స్ పోజ్ ఇస్తారు వీళ్ళు. అది గుద్ద పోజ్ ఇట్లా ఇచ్చి గట్టిగా ఇచ్చేస్తారు వీళ్ళు. ఆ పోజులు వద్దన్నా గానీ పదే ప్రతిసారి ఇస్తారు భయ్యా. ఒకసారి ఇస్తే సరిపోద్ది. ఫీడ్ లో వీళ్ళ ఫీడ్ చెక్ మొత్తం అదే పోజు. కవర్ ఫోటోలో మొత్తం అదే పోజ్ ఉంటది. ఇంకా వేరే పోజ్ ఉండదు వాళ్ళకి. అట్లుంటది జిమ్ గర్ల్స్ తోని.
పైన క్యాప్షన్ ఏమో జిమ్ గర్ల్స్ అని రాస్తారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇచ్చే పోజులు, ఆ డ్రెస్ అంతా టైట్ ఉంటది. టైట్ ఉంటేనే అది జిమ్ డ్రెస్ అంటారు. ఆ కుత్తని టైట్ అంటారు, ప్రతిదాన్ని టైట్ అనేస్తారు. బాడీ ఉంది అనేస్తారు. ఆ బాడీని చూపెట్టి వాళ్ళని వాళ్ళు ఫీల్ అయిపోతారా. మళ్ళీ దాన్ని కంటెంట్ అంటారా బాబు. ఎందుకు ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, ఓ రుద్రమాదేవి, ఓ పద్మావతి, నథింగ్ అన్నట్టు పోజులు మింగుతారు వీళ్ళు. లాల్. ఒకప్పుడు అమ్మాయిలంటే ఇంట్లో సేవలు చేయడం, బిందె పట్టుకొని వెళ్ళి వాటర్ తెచ్చి ఇంట్లో పెట్టడం, బోళ్లు తోమడం, గిన్నెలు కడగడం, మొగుడికి సేవలు చేయడం, ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి టైంకి ఫుడ్ చేసి ఇవ్వడం చేసేవాళ్ళు. అలా వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరిగేది. బట్ ఇప్పుడు మాత్రం జిమ్ కి వెళ్తున్నారు, ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాం అంటున్నారు, క్రింజ్ చేస్తున్నారు, కండలు పెంచుతున్నారు, మేము అబ్బాయిల కంటే తక్కువేం కాదని పెళ్లి చేసుకున్న మొగుడిని కూడా సంకల్లో బిసికేస్తున్నారు. నువ్వు షార్ట్ వేసుకొని చేస్తే మీరు షార్ట్ వేసుకొని చేస్తున్నారు లిఫ్టింగ్ అని అన్నారు కదా. వాడు నిన్ను షార్ట్ వేసుకొని వీడియో చేస్తున్నావు అంటే వాడికి అరే ఇలాంటి షార్ట్స్ పైన జిమ్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుందిరా అని చెప్పి ఇవిడ చెప్పాలి. కానీ ఇవిడ ఏమంది చూడు, ఇండియన్ ఒలింపిక్స్ నేషనల్స్ గేమ్స్ లో కూడా మనము పట్టలంగాలు వేసిపిచ్చి చేపిద్దాం మన అమ్మాయిలందరికి ఇండియన్స్ కి. అండ్ మీరు కూడా ఇప్పుడు నేను చేస్తున్న వీడియో పంచ కట్టుకొని చేసి పంపేయండి, ఓకేనా? లేదు అంటే చీర కట్టుకోండి. గియే ఇలాంటివి మాట్లాడినప్పుడే కొంచెం అది ఇప్పటికిప్పుడు నేను వెళ్ళి పంచ కట్టుకొని చేస్తారా, పెద్ద మ్యాటర్ కాదు. అంతేగా. కానీ నువ్వు పంచేసుకొని చేయు, చీర కట్టుకొని చేయు, అవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. మళ్ళీ షార్ట్ వేసుకొని జిమ్ చేస్తారు అంటున్నది కదా. షార్ట్ అంటే షార్ట్ లా ఉండాలి, అండర్వేర్ లా కాదు. వీళ్ళు వేసుకునే షార్ట్లు అండర్వేర్ కంటే దారుణంగా ఉంటాయి. నేను మాట్లాడేది ఈవిడ గురించి కాదు, కొంతమంది జిమ్ గర్ల్స్ గురించి. అంటే వాడు కరెక్ట్ గానే కమెంట్ పెట్టారా, కానీ ఈవిడే దాన్ని హార్ట్ కి తీసుకొని హట్ అయిపోయిందిరా పాపం. భయ్యా ఇప్పుడు మీకు స్క్రిప్టెడ్ స్టోరీ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. నిజం అన్నట్టే చేస్తారు, బట్ అది స్క్రిప్ట్. అక్కడ రోడ్ మీద నుండి అమ్మాయి నడుచుకుంటా వస్తుంది. ఇక్కడ వీడు రెడీగా ఉంటాడు. అదే మన పుషప్స్ కొట్టే పలక పట్టుకొని రెడీ ఉంటాడు వీడు. అక్క జిమ్ చేస్తుంది కదా, అక్కని అడుగుతాడు మీరు పుషప్స్ కొట్టండి అని. అక్క వచ్చి పుషప్స్ ధనా 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 కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత వావ్ చప్పట్లు అని చెప్పి వీడు ఒక 20-30 రూపాయలు ఇస్తాడు అక్కకి. అది ఉమెన్ ఆర్ బ్రేవ్, అది ఉమెన్ పవర్, నారీ శక్తి. అంటే మరి గాంధీజీ అన్నారా, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా స్వేచ్ఛగా మన దేశంలో తిరగగలిగితే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని. అదే గాంధీ ఇలా ఆడది పట్టపగల నడి రోడ్డు మీద 20-50 పుషప్స్ కొడితే ఆడదానికి స్వేచ్ఛను మించిన స్వేచ్ఛ వచ్చినట్టు అని ఎందుకు చెప్పలేకపోయాడ్రా. మా కర్మ అది. అయినా జిమ్ పేరుతో వీళ్ళు వేసే డ్రెస్సులు, ఆ డ్రెస్ల పైన వీళ్ళు చేసే ఎక్స్పోజింగ్ అంతా ఇంత కాదురా చారి, దారుణాతి దారుణం. సందు దొరికితే చాలు సందులు టైట్ అనేసి చూపించే వీళ్ళు జిమ్ లో. మళ్ళీ అది జిమ్ అంటారు, కట్స్ అంటారు. అరే ఏం జరుగుతుందిరా జిమ్ లో? అరే నేను మాట్లాడుతుంది టాలెంట్ గురించి, వాళ్ళు కష్టపడి పెంచుకున్న బాడీ గురించి. అది తప్పుగా తీసుకోకండి దీన్ని. ఇలా కంటెంట్ ఉండదు, ఏముండదు. జస్ట్ జిమ్ డ్రెస్ వేసుకోవాలి, పొట్టిగా జస్ట్ కూర్చోవాలి, అటు చూడాలి ఇటు చూడాలి, బీజిఎం సాంగ్ ఒకటి వేసుకోవాలి, అంతే. ఎడిట్ వేసుకోవాలి, అది కంటెంట్. కంటెంట్ రా అది, కంటెంట్. చూడు టాలెంట్. అండ్ ఫైనల్లీ జిమ్ అనేది చాలా లైట్ థింగ్ రా. ఒక డేలో 1 hour మాత్రమే సీరియస్ తీసుకునే థింగ్, దట్స్ ఇట్. దీన్ని కెరీర్ గా తీసుకున్నావు అనుకో నీకు డబ్బులు పోతాయి కానీ రావు. అదే కెరీర్ ని సీరియస్ తీసుకున్నావు అనుకో డబ్బులు వస్తాయి. అంతేగా. అండ్ నేను కూడా జిమ్కి వెళ్తా, బట్ దాన్ని మ్యాట్రిక్స్ లో అడిక్ట్ అయిపోయి మాత్రం నేను ఉండను. నార్మల్ గా జిమ్ చేసుకుంటాం, వస్తాం, తింటాం, పడుకుంటాం, అంతే. పని చేసుకుంటాం. అది జిమ్ అనేది డేలో 1 గంట మాత్రమే సీరియస్ తీసుకునే థింగ్. 1 గంట మాత్రమే దాని గురించి ఆలోచిస్తాం, దానిపైన ఉంటాం. మిగతా 23 గంటలు మన పని మనం చేసుకుంటాం. అది కానీ వీళ్ళు మిగతా 23 గంటలు ఇంకా నా బాడీ ఏడబైనా కానీ ఇట్లా బాడీ చూపిస్తాడు. టైట్ టీషర్ట్ వేస్తాడు ఇంకా. అమ్మాయిలు కూడా టైట్. అది సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, బతకండి. నేనైతే ఫన్నీగా రోస్ట్ చేసా అంతే, అంతకుమించి ఏం లేదు పర్సనల్గా. అండ్ వీడియో అయితే ఇది రైట్. మళ్ళా నెక్స్ట్ జిమ్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా రోస్ట్ చేద్దాం తొందరలో. నేను ఇలాంటి రియాలిటీ రోస్ట్ చాలా చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. అది సబ్స్క్రైబ్ చేసుకో. నా వీడియో చూసి కూడా లైక్ కొట్టిన వాళ్ళు పొద్దున కల్లా